పర్యాటకుల భద్రతకు ప్రత్యేక పాలసీ అవసరం. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది ఉండదన్న భరోసా కల్పించాలి. అప్పుడే దేశ, విదేశీ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించవచ్చు అంటూ మంత్రికి ఇక్కడ కీలక మీటింగ్ అయితే పెట్టారు. రాష్ట్రంలో పర్యాటకుల రక్షణ, భద్రత కోసం ప్రత్యేకంగా పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి మనకి పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు సంతోషం తిరిగి వెళ్లాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో పర్యాటకుల అభివృద్ధి, ఉపాధి కల్పనపై పర్యాటక దేవాదాయ రోడ్డు భవనాల సాగులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా భద్రతకు ఇబ్బంది ఉండదన్న భరోసా పర్యాటకులకు కల్పించాలి. పర్యాటక ప్రాంతాల్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎకో టూరిజం అభివృద్ధి చేస్తున్న ప్రాంతాల్లో మన సంస్కృతి, సామాజిక పరిస్థితులపై ప్రజల అవగాహన కల్పించాలని చెప్పేసి అన్నారు. అది దాంతోపాటు హెలీ పర్యాటకం అభివృద్ధి చేయాలని చెప్పేసి అన్నారన్నమాట. పర్యాటక హాట్స్పాట్లు గుర్తించి హెలీ టూరిజం అభివృద్ధి చేయాలని, అడ్వెంచర్ టూరిజంలో భాగంగా కృష్ణా గోదావరి జిల్లాలో బోటు రేసులు నిర్వహించి మంగళగిరి, కొండపల్లి, సిద్ధవటం తదితర కొండ ప్రాంతాల్లో పర్వతారోహకులకు అనువైన పరిస్థితులు కల్పించాలి. పార్వతీపురం మన్యంలో ప్రకృతి అందాలకు వారసత్వ సంపదకు గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. సాహితీ సర్క్యూట్గా తీర్చిదిద్దాలన్నారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే పర్యాటకులకు సంబంధించి తొందరలో కొత్త పాలసీ రాబోతుంది. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్